హాయ్ ఫ్రెండ్స్, బౌన్స్ బ్యాక్ ఛానల్ కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల జాతర అని చెప్పేసి గత వారం రోజులుగా హడావుడి జరుగుతుంది. ఈ నేపథ్యంలో 55,000కు పైగా ఉద్యోగాల భర్తీ జరుగుతుందని, వాటిలో 20,000కు పైగా ఉద్యోగాలకు ఈ నెలాఖరికల్లా నోటిఫికేషన్స్ వస్తాయని, మిగతా వాటికి మే, జూన్, జూలై నుంచి నోటిఫికేషన్ స్టార్ట్ అవుతాయని, జాబ్ క్యాలెండర్ రివైజ్డ్ విడుదల చేస్తారని, అదేవిధంగా జీపీఓ ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తారని, ఇదే సందర్భంలో టీజీపీఎస్సీకి సంబంధించి సిలబస్ లో మార్పు చేర్పులపైన కమిటీ వేయడము, ఇవన్నిటిని చూస్తున్నటువంటి అభ్యర్థులు అనేక రకాల డౌట్స్ అయితే నాకు మెసేజెస్ రూపంలో, కాల్స్ రూపంలో అడుగుతున్నారు. సో వీటన్నిటికీ అందరికీ సమాధానం ఇచ్చేందుకు గాను, మీ డౌట్స్ ని క్లారిఫై చేసేందుకు గాను ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తేనే అనేక రకాలుగా మీకు ఉన్నటువంటి డౌట్స్ కి క్లారిఫికేషన్ దొరుకుతుంది. తద్వారా మీరు నెక్స్ట్ ఈ ప్రిపరేషన్ సంబంధించినటువంటి సరైన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ టాపిక్ ని స్టార్ట్ చేసే ముందు, ఈ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ముందు చిన్న రిక్వెస్ట్ అయితే చేయడం జరుగుతుంది. రీసెంట్ గా జరిగినటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్ లో మంచి పర్ఫార్మెన్స్ చేసి ఒకటి కన్నా ఎక్కువ ఉద్యోగాలు, అంటే గ్రూప్ 1 వచ్చి దాంతో పాటు గ్రూప్ 2, గ్రూప్ 3 రావడము, లేదంటే గ్రూప్ 2 వచ్చి గ్రూప్ 3 కూడా రావడము, లేదంటే గ్రూప్ 1 వచ్చి గ్రూప్ 3 రావడము, ఇలా మల్టిపుల్ జాబ్స్ రాబోతున్నటువంటి అభ్యర్థుల యొక్క డేటా, అంటే ఎంతమంది అలా ఉన్నారు, వాటి వల్ల వాళ్ళను మోటివేట్ చేయడము, అంటే ఒకవేళ గ్రూప్ 1 వస్తే గ్రూప్ 2, గ్రూప్ 3 స్థాయికి అటెండ్ కాకుండా, గ్రూప్ 2 వస్తే గ్రూప్ 3 వెరిఫికేషన్ అటెండ్ కాకుండా వాటిని వదిలేసుకోవడం ద్వారా ఇతరులకు జాబ్స్ వస్తాయి కదా, బ్యాక్లాగ్స్ మిగలకుండా ఎంతమందిని ఆపొచ్చు, ఎంత ప్రయత్నం చేయొచ్చు అనే దానికి ఒక సర్వే అయితే నిర్వహించడం జరుగుతుంది. సర్వే డీటెయిల్స్ అంతా కూడా ప్రీవియస్ వీడియోలో చెప్పినా, ఎవరైనా చూడకపోతే లింక్ అనేది ఈ వీడియోలో డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూడండి. తర్వాత నేను ఇచ్చేటువంటి లింక్, సర్వే లింక్ కూడా మీరు ఉపయోగించుకొని మీకు కనుక మంచి మార్కులు, మంచి ర్యాంకులు వచ్చినట్లయితే సర్వేలో పాల్గొనండి. అదేవిధంగా మీకు తెలిసిన మిత్రులు, మీకు వచ్చిన రాకపోయినా మీ చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా షేర్ చేయండి. మీకు తెలిసినటువంటి అన్ని టెలిగ్రామ్ ఛానల్స్ లో అడ్మిన్స్ కి పంపించి రిక్వెస్ట్ కూడా చేయండి. ఓకే, సో సర్వే లింక్, సర్వేకి సంబంధించినటువంటి డీటెయిల్డ్ వీడియో అంతా కూడా ప్రీవియస్ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇవ్వడం అయితే జరుగుతుంది. దాంతో పాటు మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. బౌన్స్ బ్యాక్ ఛానల్ యొక్క యాప్ యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, వాటిని కూడా ఉపయోగించుకోండి. ఓకే, ఇక అసలైన టాపిక్ లోకి వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఉద్యోగాల జాతర అనేది ఒకవైపు, మరోవైపు సిలబస్ కి సంబంధించినటువంటి మార్పు చేర్పులు, ఈ రెండింటి నేపథ్యంలో ఏం జరుగుతుంది అనేది చూసినట్లయితే ఫస్ట్ ఒక్కొక్కటిగా డిస్కస్ చేద్దాం. సో ఫ్రెండ్స్, జాబ్ నోటిఫికేషన్స్ తెలంగాణ అప్డేట్స్ అని చెప్పేసి హెడ్లైన్, అంటే హెడ్డింగ్ పెట్టిన. సో జాబ్ నోటిఫికేషన్ సంబంధించి ఇందులో ఫస్ట్ వచ్చేసి మనం జీపీఓకి సంబంధించి డిస్కస్ చేద్దాం. గ్రామ పాలన అధికారి ఉద్యోగాలకు సంబంధించి నిరుద్యోగుల్లో చాలా ఆశలు ఉన్నాయి. ఎందుకు అనంటే గత 3 నెలలుగా ప్రచారం జరుగుతూనే ఉంది. డిసెంబర్ చివరి నుంచి జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ 4 నెలలు అనుకోవచ్చు. ఇందులో మనకు 5,000కు పైగా లేదంటే 6,000 వరకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోసం మిగులుతాయి, నోటిఫికేషన్స్ రావచ్చనే అంచనాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జీవో 129 తీసుకొచ్చి పాత విఆర్ఓ, విఆర్ఏలకు రిక్రూట్మెంట్ చేసుకోవడం కోసము ఈ జీపీఓ ఉద్యోగంలో వాళ్ళని భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. అయితే ఆ నోటిఫికేషన్ లో, ఆ జీవో 129 లో ఉన్నటువంటి కొన్ని అంశాలు పాత విఆర్ఓ, విఆర్ఏలకు నిరాశగా, వాళ్ళకు కొంత అసంతృప్తిగా ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ అప్లికేషన్స్ కి సంబంధించి, అంటే పాత విఆర్ఓ, విఆర్ఏల అప్లికేషన్స్ 16 ఏప్రిల్ 2025, అంటే నిన్నటితోనే ముగిసినప్పటికీ కూడా మళ్ళీ 10 డేస్ ఎక్స్టెండ్ కూడా అవ్వడం జరిగింది. సో ఎందుకు అనంటే ఈ జీపీఓ ఉద్యోగానికి సంబంధించి, నోటిఫికేషన్ సంబంధించి పాత విఆర్ఓ, విఆర్ఏలు వాళ్ళ సంఘం తరపున, అంటే విఆర్ఓ, విఆర్ఏ అసోసియేషన్స్ ఉంటాయి కదా, వాటి నుంచి వాళ్ళు కోర్టు కేసు అయితే వేయడం జరిగింది. కోర్టు అంటే హైకోర్టులో కేసు, అంటే ఒక రిట్ పిటిషన్ అయితే వేయడం జరిగింది. రిట్ పిటిషన్ నెంబర్ వచ్చేసి 11459/2025 ఉంటుంది. సో ఈ 11459 అనే రిట్ పిటిషన్ ఉంది కదా, ఇందులో వీళ్ళు ఈ నోటిఫికేషన్ చెల్లదు అని చెప్పేసి, ముఖ్యంగా జీవో 129 లో పాత విఆర్ఓ, విఆర్ఏల యొక్క సర్వీస్ అనేది తీసుకోకపోవడం అనేది సవాల్ చేస్తూ, ఇతర కొన్ని అంశాలను కూడా సవాల్ చేస్తూ వీళ్ళు హైకోర్టు మెట్లు అయితే ఎక్కడం జరిగింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి అప్లికేషన్స్ డేట్స్ అనేవి, అంటే ముఖ్యంగా ఈ కేసు అనేది ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఈ హియరింగ్ అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ హియరింగ్ సంబంధించి జూన్ 18 జూన్ 2025 అయితే పోస్ట్ పోన్ చేశారు. అంటే మళ్ళీ మే తర్వాత, అంటే ఆల్మోస్ట్ 2 మంత్స్, 2 నెలల పాటు, 2 నెలలకు పైగానే పోస్ట్ పోన్ చేశారు. 18 జూన్ 2025 తదుపరి విచారణ, అంటే నెక్స్ట్ హియరింగ్ అయితే ఉంటుంది. ఈ నేపథ్యంలో మరి పాత విఆర్ఓ, విఆర్ఏల అప్లికేషన్స్ చేసుకున్న వాళ్ళు చేసుకున్నారు, కొంతమంది దూరంగా ఉన్నారు. కాబట్టి అప్లికేషన్ చేసుకోవడం కోసం అవకాశం పెంచుతూ, అంటే ఇంకొక 10 రోజులు ఎక్స్ట్రా అవకాశం కల్పించండి అని చెప్పేసి కూడా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. సో దీనివల్ల అప్లికేషన్ డేట్ అనేది 26/4/2025 ఎక్స్టెండ్ అవుతుంది. అంటే ఇప్పటి వరకు వచ్చినటువంటి అప్లికేషన్స్ తో పాటు ఇంకొన్ని అప్లికేషన్స్ కూడా పెరగొచ్చు. అంటే ఇంకొంతమంది ఎవరైతే చేయాలి అని డిసిజన్ తీసుకుంటే కనుక అప్లికేషన్స్ ఈ 10 డేస్ లో ఇంకొన్ని కూడా పెరిగే అవకాశం ఉంది. మరి ఇప్పటివరకు ఎన్ని వచ్చినాయి సార్ అని చెప్పేసి మీరు అడుగుతున్నారు, ఆల్రెడీ చాలా మంది అడుగుతున్నారు. సో ఇక్కడ ఎగ్జాక్ట్ నెంబర్ అయితే తెలియదు, కానీ నాకు అందినటువంటి సమాచారం ప్రకారము 35 నుంచి 45%, 35 నుంచి 45%, అంటే వేకెన్సీ ఎంత మనకు 10,954 వేకెన్సీలో 35 నుంచి 45% అప్లికేషన్స్ వచ్చినట్టుగా తెలుస్తుంది. అంటే 4,000 అప్లికేషన్స్ కి కాస్త అటు ఇటుగా 4,000 కాస్త ఎక్కువ లేదా తక్కువ 4,000 అరౌండ్ 4,000 అప్లికేషన్స్ వచ్చినట్టుగా ఒక ప్రాథమిక సమాచారము
అయితే అప్లికేషన్స్ చివరి తేదీ ముగిసలేదు, 26 వరకు ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో మళ్ళీ పెరగొచ్చు. ఇదే సందర్భంలో వీళ్ళకి గనక అంటే హైకోర్టు అయితే ఇప్పట్లో అయితే దీనిపైన తీర్పు రాదు. ఎందుకు 18 తారీఖున జూన్ 18కి హియరింగ్ అనేది ఉంది కాబట్టి అప్పుడు కూడా ఆ రోజు కూడా ఫైనల్ అవ్వకపోవచ్చు. సో ఇది కొనసాగే ప్రక్రియగా ఉంది కొంతకాలం పాటు. కాబట్టి ఇక్కడ దీనిపైన అప్లికేషన్స్ ఇంకా ఎన్నో వస్తాయి, పెరుగుతాయా పెరగవా అనేది క్లారిటీ లేదు. నా అంచనా ప్రకారం అయితే ఇంకొన్ని అప్లికేషన్స్ ఇంకొక 500-600 అప్లికేషన్స్ కూడా పెరగడానికి అంటే 26 ఏప్రిల్ లోపల ఇంకొన్ని అప్లికేషన్స్ రావడానికి అవకాశం ఉంది. మొత్తంగా 5,000 అప్లికేషన్స్ వరకు వచ్చే అవకాశం ఉంది. 5,000 కాస్త అటుగా అలా 5,000 కనుక అప్లికేషన్స్ వస్తే 6,000 వేకెన్సీస్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కి భర్తీ చేయడానికి అవకాశం ఉంటుంది. మరి ఇక్కడ కోర్టు కేసు ఉన్నటువంటి సందర్భంలో మరి రిక్రూట్మెంట్ పాత విఆర్ఓ విఆర్ఏలు జరుగుతుందా అనే డౌట్ కూడా చాలా మంది అడుగుతున్నారు. ఎందుకంటే పాత విఆర్ఓ విఆర్ఏలను జీపీఓలుగా నియమించిన తర్వాతనే అందులో ఎంతమంది ఉద్యోగాలు అంటే అందులో జాయిన్ అవుతున్నారో చూసి మిగిలిన వాటికి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కి నోటిఫికేషన్ ఇస్తారు. ఆ మిగిలిన వేకెన్సీ తేలాలంటే వీళ్ళ ప్రక్రియ కంప్లీట్ అవ్వాలి. వీళ్ళ ప్రక్రియ కంప్లీట్ అవ్వాలంటే వీళ్ళు కోర్టు కేసు వేసి ఉన్నారు. ఈ కోర్టు కేసు అనేది ఇంకా టైం పట్టే సిచ్యువేషన్ ఉంది. ఈ నేపథ్యంలో ఏం జరగవచ్చు అని చెప్పేసి అడుగుతున్నారు. అయితే ఇక్కడ కోర్టులో కేసు ఉన్నప్పటికీ కూడా ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ పైన ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దానిపైన స్టే అయితే లేదు. అంటే దీన్ని ఆపండి అంటే తదుపరి విచారణ జడ్జిమెంట్ వచ్చేంత వరకు ఈ ప్రక్రియను ఆపండి అని చెప్పేసి అయితే ఎలాంటి స్టే లేదు. కాబట్టి గవర్నమెంట్ తన యొక్క పని తను చేసుకుంటూ పోతుంది. ముఖ్యంగా ఈ కోర్టు కేసు ఎందుకు వేయాల్సి వచ్చిందంటే పాత విఆర్ఓ విఆర్ఏలు యాక్చువల్లీ వీళ్ళకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వీళ్ళ యొక్క డిమాండ్స్ జీవో 129 లో ఉన్నటువంటి సమస్యలు వాళ్ళ యొక్క డిమాండ్స్ ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి అనగా రెవెన్యూ శాఖ మంత్రి గారి దృష్టికి అదేవిధంగా CCLAకు వాళ్ళు తీసుకెళ్లడం జరిగింది. లెటర్స్ అంటే అనేక రిప్రజెంటేషన్స్ లెటర్స్ ఇచ్చారు. కానీ ప్రభుత్వము ఒకటి డిసైడ్ అయ్యి ప్రక్రియ ఇలా ఉంటుంది ఇలా భర్తీ చేస్తామని ఫిక్స్ అయిపోయే జీవో ఇవ్వడము నోటిఫికేషన్ ఇచ్చింది కాబట్టి వాళ్ళ నుంచి ఇలాంటి స్పందన రాలేదు. అందుకే వీళ్ళు 15వ తారీఖున అంటే 16th రోజు ముగుస్తుంది కాబట్టి అప్లికేషన్స్ ఒక రోజు ముందుగానే కోర్టుకు వెళ్ళడం జరిగింది. అది జరిగినటువంటి స్టోరీ. కాబట్టి ప్రభుత్వం అయితే ఎట్టి పరిస్థితుల్లో ఈ జీపీఓలను పాత విఆర్ఓ విఆర్ఏల నుంచి ఎంతమంది భర్తీ అయితే ఎంతమంది అర్హులు ఉంటే అంతమందిని తీసుకొని రిమైనింగ్ వాటికి నోటిఫికేషన్ ఇవ్వాలి అని చెప్పేసి ఫిక్స్ అయి కూర్చుంది. అందుకే ఇక్కడ ఎలాంటి స్టే లేదు కాబట్టి గవర్నమెంట్ అయితే ఈ 26 రోజు అప్లికేషన్స్ అయిన తర్వాత మే నెలలో వీళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేసి ఎగ్జామ్ ద్వారా పాస్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా జీపీఓలుగా అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇవ్వబోతుంది. ఇది ఇప్పటికున్నటువంటి అప్డేట్. నెక్స్ట్ మళ్ళీ ఏమైనా పరిస్థితులు మారి మళ్ళీ ఏమైనా కొత్త అంశాలు తెరపైకి వస్తే అప్పుడు వేరే విధంగా ఉండొచ్చు. కానీ ఈ రోజు వీడియో చేసిన సమయానికి ఈ జీపీఓలకు సంబంధించినటువంటి ప్రాసెస్ ఇది. మరి మీకు డౌట్ రావచ్చు, సార్ ఎన్నో ఆశలు కోటి ఆశలంతా కూడా ఈ జీపీఓ నోటిఫికేషన్ మీదనే ఉన్నది మాకు, మరి జీపీఓ నోటిఫికేషన్ వస్తుందా రాదా అంటే 100% వస్తుంది. అది జూన్ లో రావచ్చు, జూలైలో రావచ్చు. ప్రాసెస్ కాస్త అటుగా ఒక నెల అటుగా జరగవచ్చు. కానీ ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు లేదా స్టార్ట్ చేయబోతున్నటువంటి వాళ్ళు మీరైతే కంటిన్యూ అవ్వండి. యూ కెన్ ప్రొసీడ్ అండ్ యూ కెన్ కంటిన్యూ యువర్ ప్రిపరేషన్ ఫర్ జీపీఓ జాబ్స్. ఓకే, ఇది దీనికి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్. నెక్స్ట్ ఇక జాబ్ క్యాలెండర్ రివైజర్ ఇస్తారా ఇవ్వరా అంటే ఖచ్చితంగా ఇస్తారు. ఈ జాబ్ క్యాలెండర్ రివైజర్ ఎప్పటివరకు రావచ్చు అంటే జూన్ 2, 2025 అంటే తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు నాటికి 2 జూన్ నాటికి రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ కూడా విడుదల అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దాని వైపు కూడా కసరత్తు జరుగుతున్నట్టుగా కొంత సమాచారం ఉంది. మే మంత్ లో మొత్తం కూడా దీన్ని రెడీ చేసి జూన్ 2 లోపల ఎప్పుడైనా జాబ్ క్యాలెండర్ ని రిలీజ్ చేయొచ్చు. ఓకే, ఇది నెక్స్ట్ వచ్చేసి మరి ఈ నెలలో రాబోతున్నటువంటి నోటిఫికేషన్స్ ఏంటి? 20,000 ఉద్యోగాలు అంటున్నారు కదా, ఈ నెల చివరికల్లా ఏ ఉద్యోగాలు వస్తాయి అని చెప్పేసి చాలా మంది కన్ఫ్యూజన్ లో ఉన్నారు. అవేర్నెస్ ఉన్న వాళ్ళు ఓకే, కానీ అవేర్నెస్ లేనటువంటి వేలాది మంది అభ్యర్థులు సార్ గ్రూప్ 2 ఈ మంత్ చివరి వరకే వస్తే ఎట్లా, గ్రూప్ 1 ఈ మంత్ చివరి వరకే వస్తుందా, జీపీఓ ఈ నెల లాస్ట్ వరకే వస్తుందా, లేదంటే పోలీస్ కానిస్టేబుల్ SI వస్తుందా, ఇలా రకరకాల డౌట్స్ అడుగుతున్నారు. అయితే ఇక్కడ రాబోయే ఉద్యోగాలు అవకాశం ఉన్నాయి మాత్రం చూసినట్లయితే అప్రాక్సిమేట్లీ ఎన్ని ఉద్యోగాలు రావచ్చు, ఏవి రావచ్చు అంటే ఒకటి అంగన్వాడికి సంబంధించి అంటే మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి మనకు 14,234. ఇందులో అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ అసిస్టెంట్లు ఈ రెండు రకాల ఉద్యోగాలకు సంబంధించి రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఇవి వచ్చేసి 14,234 ఉద్యోగాలు ఉండబోతున్నాయి. ఇది ఒకటి. ఓకే, నెక్స్ట్ ఆర్టీసీకి సంబంధించి TGRTCలో 3,035 లేదా 3,038 3035 ఆర్ 3038 అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఈ ఉద్యోగాలు ఇవి వచ్చేసి ఇందులో 2,000 వరకు డ్రైవర్ పోస్టులు ఉన్నాయి. ఆ తర్వాత రకరకాల పోస్టులు అనేవి అందులో ఉన్నాయి. వీటికి సంబంధించి కూడా రిక్రూట్మెంట్ జరగబోతుంది అతి త్వరలో. నెక్స్ట్ వచ్చేసి వైద్య శాఖ నుంచి 2,762 ఉద్యోగాల వరకు ఉన్నట్లుగా సమాచారం. ఇవి రాబోతున్నాయి. అంటే మొత్తం కలిపితే 20,000కు పైగా 20,000+ ఉద్యోగాలు అవుతున్నాయి. వీటికి రాబోతున్నాయి. వీటికి ఈ మంత్ చివరి వరకు రావచ్చు, కాస్త అటుగా అంటే మే 15th లోపలైనా రావచ్చు. ఇందులో మెజారిటీ ఆఫ్ ద ఉద్యోగాలు మన గ్రూప్స్ కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు, SI కానిస్టేబుల్ కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు, DSC కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు వీళ్ళకి సంబంధించినవి కావు. వీళ్ళ యొక్క టార్గెట్ కాదు. చెప్పండి, మీరు అంగన్వాడీ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారా అంటే 99% కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్న అభ్యర్థులు అంగన్వాడీ ఉద్యోగానికి ప్రిపేర్ అవ్వడం లేదు. ఓకే, వాళ్ళు గ్రూప్స్ కానీ లేదంటే పోలీస్ కానిస్టేబుల్ SI కానీ DSC కానీ గ్రూప్ల కానీ లేదంటే ఇంజనీరింగ్ సంబంధించిన ఉద్యోగాలు కానీ ఇలాంటి వాటికి ప్రిపేర్ అవుతున్నారు. కాబట్టి ఇక్కడ వచ్చే ఉద్యోగాలు పెద్దగా నిరుద్యోగులకు ఉత్సాహం కలిగించే విధంగా ఉండవు. అయితే కోరుకుంటున్నటువంటి అభ్యర్థులు ఎక్కువగా లక్షలాది మంది కోరుకుంటున్నటువంటి అసలైన ఉద్యోగాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి జాబ్ క్యాలెండర్ వస్తుంది కదా, ఆ జాబ్ క్యాలెండర్ లో
పొందుపరచొచ్చు. అందులో ఇచ్చినటువంటి లిస్ట్ ప్రకారము, డేట్స్ ప్రకారము, మంత్స్ ప్రకారం నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి పోలీస్ అయితే వీటితో పాటు మనకు ఇంకొకటి సిలబస్ కమిటీ ఏదైతే ఉందో, సిలబస్ సంబంధించి ఒక కమిటీ వేశారు కదా, అది వచ్చేసి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి సంబంధించినటువంటి ఉద్యోగాల భర్తీలో సిలబస్ ఎట్లా ఉండాలి అనే దానిపైన పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి కాకుండా మనకు డిఎస్సి సపరేట్ రిక్రూట్మెంట్ జరుగుతుంది, పోలీస్ నోటిఫికేషన్స్ వస్తుంటాయి. సో అలాంటి నోటిఫికేషన్స్ ఎప్పుడు రావచ్చు అంటే అందులో సిలబస్ మార్పు ఉంటుందా అంటే ప్రస్తుతానికైతే వాటిని మార్చాలని చెప్పేసి ఇలాంటి కమిటీ అయితే లేదు. ఇక్కడ వేసినటువంటి కమిటీ ఏదైతే ఉందో అది టీజీపీఎస్సీకి సంబంధించినటువంటి సిలబస్. అంటే టీజీపీఎస్సీ ద్వారా భర్తీ అయ్యే గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, ఏఈ కావచ్చు, ఏడబ్ల్యూ కావచ్చు, జేఎల్ కావచ్చు, డిఎల్ కావచ్చు, ఇతర అనేక రకాల ఉద్యోగాలకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే ఉద్యోగాలకు సంబంధించి మార్పు చేర్పులపైన కమిటీ. సో ఇక్కడ పోలీస్ రిక్రూట్మెంట్, డిఎస్సి వీటికి సంబంధించి అయితే ప్రస్తుతానికి అయితే పాత సిలబస్ నే కొనసాగించే అవకాశం అయితే ఉంది. చెప్పలేము, ఒకవేళ ఏమైనా నిర్ణయం తీసుకుంటే తీసుకోవచ్చు, కానీ వెరీ వెరీ లెస్ ఛాన్సెస్. ఓకే, సో ఈ నేపథ్యంలో మరి పోలీస్ జాబ్ నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయి అంటే కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐ కావచ్చు. చూసినట్లయితే ఎస్ఐ ఆఫ్ పోలీస్ ఇవి వచ్చేసి ఒక 800 నుంచి 1000 వరకు 800 నుంచి 1000 వేకెన్సీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ నోటిఫికేషన్ జూలై లేదా ఆగస్టు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్ కూడా జూలై లేదా ఆగస్టు. కానిస్టేబుల్ వచ్చేసి 10 నుంచి 12,000 వేకెన్సీస్ ఉండొచ్చు. ఈ రెండు నోటిఫికేషన్స్ జూలై లేదా ఆగస్టు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంతకంటే ముందు రావాలంటే జూన్ లో కూడా రావచ్చు, కానీ కొంత తక్కువ అవకాశాలు ఉన్నాయి. నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం అయితే జూలై ఆర్ ఆగస్ట్ అని చెప్పేసి అనుకుంటున్నా. మీరు మాత్రము జూన్ లోనే అనుకుని మైండ్ లో కొంత అడ్వాన్స్డ్ గానే వస్తుందని చెప్పేసి అనుకుని ప్రిపరేషన్ ని మీరు ఎక్కువ ఇంటెన్సిటీతోన ఎక్కువ ఫోకస్ గా చేయండి. ఓకే, సో ఇది ఇక డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి ఇక్కడ ఎలాంటి డౌట్ లేదు, ఇది కూడా ఖచ్చితంగా వస్తుంది. 6,000 నుంచి 8,000 వరకు వేకెన్సీస్ రావచ్చు. అయితే ఇది వచ్చేసి జూలై లేదా ఆగస్ట్ లో. ఎందుకంటే టెట్ అనేది ఆల్రెడీ రిలీజ్ అయింది. టెట్ కి సంబంధించి జూన్ 15 నుంచి 30 మధ్యలో అనుకుంటా ఎగ్జామ్స్ ఉన్నాయి. సో అందుకని చెప్పేసి జూలై లేదా ఆగస్ట్ లో నోటిఫికేషన్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ రెండింటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇక టీజీపీఎస్సీ నుంచి వచ్చే నోటిఫికేషన్స్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ భర్తీ చేసే ఉద్యోగాలకు సంబంధించి సిలబస్ కమిటీ వేశారు కదా. సిలబస్ కమిటీ ఇచ్చేటువంటి రిపోర్టు, సిలబస్ లో చేంజెస్ వల్ల ఏమైనా జరగబోతుందా, సిలబస్ మార్పు చేయబోతున్నారు కదా, దానివల్ల నోటిఫికేషన్స్ డిలే అవుతాయా, ఏం జరగబోతుంది అని చెప్పేసి చాలా మంది కూడా చాలా డౌట్స్ ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే మనకు ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి గారి నేతృత్వంలో 6 మందితో కూడినటువంటి ఒక కమిటీ వేశారు. ఈ కమిటీ ఎప్పటిలోగా సిలబస్ కి సంబంధించిన రికమెండేషన్స్ ఇవ్వాలి అనేది ఇన్ఫర్మేషన్ అయితే లేదు. అంటే దీని యొక్క డెడ్ లైన్ అయితే మనకు తెలియదు. సో ఎంతవరకు ఉంది దీని యొక్క కట్ ఆఫ్ టైం అనేది మనకు తెలియదు. కానీ సో ఈ కమిటీ అనేది మొత్తం అంటే టీజీపీఎస్సీకి సంబంధించినటువంటి సిలబస్ అంతా కూడా అధ్యయనం చేసి అందులో ఎలాంటి మార్పులు చేయాలి, పరీక్ష విధానం కావచ్చు, సిలబస్ కావచ్చు, వాటిపైన రికమెండేషన్స్ ఇస్తుంది. ఆ రికమెండేషన్స్ ని అప్రూవ్ చేసి ఆ సిలబస్ అయితే మార్చుకోవడం అయితే జరుగుతుంది. ఆ మారిన సిలబస్ కి సంబంధించినటువంటి ఆర్డర్స్ ఏవైతే వస్తాయో వచ్చిన తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకే, అయితే దీనివల్ల జాబ్ క్యాలెండర్ ఏమైనా ఆగుతుంది అంటే జాబ్ క్యాలెండర్ సంబంధం లేదు. జాబ్ క్యాలెండర్ అంటే క్యాలెండర్ అంటే ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారు అనే దానిపైన ఒక స్పష్టత, ఒక సమాచారం. ఇక్కడ నోటిఫికేషన్ సంబంధించి మాత్రము ఆ జాబ్ క్యాలెండర్ లో మెన్షన్ చేసిన టైం కల్లా ఈ సిలబస్ కు సంబంధించిన మార్పు చేతులు చేయగలిగితే నోటిఫికేషన్స్ ఇన్ టైం లోనే ఇక్కడ మెన్షన్ చేసిన టైంలోనే రావడం జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో కమిటీ రిపోర్ట్ ఎప్పటి వరకు రావచ్చు ఎక్స్పెక్టెడ్, ఇది ఎగ్జాక్ట్ కాదు మనకు తెలియదు. కానీ నేనైతే మే చివరి వరకు అయితే అంటే 1 మంత్ లోపల ఈ కమిటీ అయితే మొత్తం అధ్యయనం చేసి సిలబస్ పైన మార్పు చేర్పుల పైన రికమెండేషన్స్ ఇస్తుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నా. అలా ఇస్తే కనుక ఆ వెంటనే మారినటువంటి సిలబస్ దాని ప్రకారం మనకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. అయితే ఇక్కడ మార్పులు జరుగుతాయా, మార్పులు జరిగే అవకాశం ఉందా అంటే ఎస్, ఖచ్చితంగా ఉంది. మార్పులు జరిగే అవకాశం ఉంది. ఆ మార్పులు ఎలాంటి మార్పులు ఉండొచ్చు, ఎందులో మార్పులు ఉండొచ్చు అని మీకు డౌట్ ఉంటుంది. ఒకటి పరీక్ష విధానంలో మార్పులు, రెండవది వచ్చేసి సిలబస్ లో మార్పులు. పరీక్ష విధానం అంటే ఎగ్జామ్ ప్యాటర్న్, అంటే పరీక్ష ఎట్లా నిర్వహించాలి, ఆన్లైనా ఆఫ్లైనా, ఆన్లైన్ అయితే ఎన్ని పేపర్స్, ఆఫ్లైన్ అయితే ఎన్ని పేపర్స్, గ్రూప్ 1 ఎన్ని పేపర్స్, ఇట్లాంటివన్నీ కూడా మెథడ్ అంటే ప్రొసీజర్, ఎగ్జామినేషన్ ప్రాసెస్. రెండవది సిలబస్ అంటే అందులో ఏ అంశాలు అడగాలనేది సిలబస్. పరీక్ష విధానంలో మార్పులు ఏమైనా ఉంటాయంటే ఉంటాయి. ఇక్కడ 2 రకాల అంశాలు చూద్దాము. ఒకటి గ్రూప్స్ అంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3. గ్రూప్ 4 ని గ్రూప్ 3 లో మెర్జ్ చేశారు, క్లబ్ చేశారు కాబట్టి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3. రెండవది అదర్ దెన్ గ్రూప్స్ అంటే గ్రూప్స్ కాకుండా ఉన్నటువంటివి, ముఖ్యంగా సబ్జెక్ట్ స్పెషలైజేషన్ తో ఉన్నటువంటివి. అంటే ఇప్పుడు జూనియర్ లెక్చరర్ ఉద్యోగం కావచ్చు, సిడిపిఓ ఉద్యోగం కావచ్చు, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ ఉద్యోగం కావచ్చు, ఏడబ్ల్యూ కావచ్చు, ఏఈ కావచ్చు, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కావచ్చు, డిప్యూటీ సర్వేయర్లు కావచ్చు. ఇవన్నీ కూడా ఒక పేపర్ జనరల్ స్టడీస్ ఉండి ఇంకొక పేపర్ సబ్జెక్ట్ స్పెషలైజేషన్ ఉన్నటువంటి నోటిఫికేషన్స్. సో అలాంటివి అంటే గ్రూప్స్, అదర్ దెన్ గ్రూప్స్. ఇలా చూసినట్లయితే గ్రూప్స్ విషయంలో మోర్ చేంజెస్, మోర్ అంటే ఎక్కువ చేంజెస్ అని కాదు, ఇక్కడ కంపారేటివ్ గా రిలేటివ్ గా చూసుకున్నట్లయితే అదర్ దెన్ గ్రూప్స్ ఉన్నటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ తో పోలిస్తే గ్రూప్స్ కు సంబంధించిన వాటిలో కొంత మార్పు చేర్పులు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. గ్రూప్స్ లో కొంత మార్పులు ఎక్కువ జరగవచ్చు. ఇక అదర్ దెన్ గ్రూప్స్ ఉన్నటువంటి నోటిఫికేషన్ లో పెద్ద మార్పులు అంటే పరీక్ష విధానంలో, పేపర్ ప్యాటర్న్ లో పెద్ద మార్పులు జరగకపోవచ్చు. ఉన్నా కూడా చిన్న చిన్న మార్పులు ఉండడానికి అవకాశం అయితే ఉంది. ఇక గ్రూప్ 1 విషయానికి వస్తే ఎలాంటి మార్పులు జరగవచ్చు అని అంటే గ్రూప్ 1 లో ప్రస్తుతము
టూ టైర్ అంటే ఒకటి ప్రిలిమ్స్, రెండవది మెయిన్స్, ఇలా ఉంది. సో ఇక్కడ మార్పులు చేస్తే ఇంటర్వ్యూ పెడితే పెట్టొచ్చు. నాకైతే తెలియదు, బట్ నా ఎక్స్పెక్టేషన్స్, నాకున్నటువంటి ఒక ఊహలు, కొన్ని అంచనాలు ఉంటాయి కదా, కొన్ని అంచనాలు, ఎక్స్పెక్టేషన్స్ మాత్రమే. ఎక్కడ కూడా ఇంకా కమిటీ అసలు దానిపైన మొత్తం రిపోర్ట్ ఇవ్వలేదు, ఆ వర్క్ కూడా స్టార్ట్ అవ్వలేదు అనుకుంటా, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. కానీ మనకు కొంత మన జనరల్ అవేర్నెస్ తో మనకు ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే, ఒకటి ఇంటర్వ్యూ పెడితే పెట్టొచ్చు, రెండవది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ లో నెగిటివ్ మార్క్స్ పెట్టొచ్చా అంటే కొంతవరకు ఛాన్స్ ఉంది, అంటే తక్కువ ఛాన్సెస్, లెస్ ఛాన్సెస్. ఎందుకంటే యూపీఎస్సీ మోడల్లో, యూపీఎస్సీ ప్యాటర్న్ లో కనుక చేయాలి అనుకుంటే, యూపీఎస్సీలో ఎట్లయితే సివిల్ సర్వీసెస్ కి ప్రిలిమ్స్ నెగిటివ్ మార్క్స్ ఉందో అట్లా ఇక్కడ నెగిటివ్ మార్క్స్ లో పెట్టొచ్చు. కానీ నెగిటివ్ మార్క్స్ పెట్టడానికి అవకాశాలు వెరీ లెస్, చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి. కానీ ఇంటర్వ్యూ పెట్టడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్, పేపర్లు పెరుగుతాయా తగ్గుతాయా అంటే ఒక పేపర్ యాడ్ అవ్వచ్చు. ఒక పేపర్ ఏంటది అని అంటే క్వాలిఫైయింగ్ పేపర్. ఇప్పటికే మనకు రీసెంట్ గా జరిగినటువంటి 543 ఉద్యోగాలకు సంబంధించి తెలుగు మీడియం అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారని చెప్పేసి అనేక రకాల ఏమంటారు వివాదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో క్వాలిఫైయింగ్ పేపర్ ఇంగ్లీష్ ఉంది కానీ తెలుగు లేదు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఒకవైపు ఏపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ మే 3 నుంచి జరగబోతుంది కదా, ఏపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ లో 2 పేపర్స్ ఉన్నాయి. ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ ఉంది, తెలుగు క్వాలిఫైయింగ్ కూడా ఉంది. యూపీఎస్సీలో కూడా ఒకటి ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ ఉంటుంది, ఒకటి రీజనల్ లాంగ్వేజ్. మన తెలుగు వాళ్ళైతే తెలుగు పెట్టుకుంటారు, కర్ణాటక వాళ్ళైతే కన్నడ పెట్టుకుంటారు. రీజనల్ లాంగ్వేజ్ క్వాలిఫైయింగ్ పేపర్ ఉంది. కానీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ 1 లో మాత్రం తెలుగు క్వాలిఫైయింగ్ పేపర్ లేదు. దీనిపైన గత నోటిఫికేషన్ లో కూడా యాడ్ చేయండి అని చెప్పి అనేక రిప్రజెంటేషన్స్ విద్యార్థులు ఇచ్చారు తెలుగు మీడియం వాళ్ళు. అప్పుడైతే పెట్టే అవకాశం లేకుండే, ఇప్పుడైతే తెలుగు మీడియం అంటే తెలుగు క్వాలిఫైయింగ్ పేపర్ కూడా పెట్టొచ్చు. అంటే ఇంగ్లీష్ పేపర్ ఒకటి క్వాలిఫై అవ్వాలి, తెలుగు పేపర్ కూడా ఒకటి క్వాలిఫై అవ్వాలి. ఆ తర్వాత జనరల్ ఎస్సీ అదే విధంగా ఇతర పేపర్ సంబంధించి ఉండొచ్చు. ఈ మార్పు కూడా జరగడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఓకే, ఇక తెలంగాణ మూవ్మెంట్ అలాంటి వాటిలో సిలబస్ లో కూడా కాస్త కొన్ని అంశాలను తొలగించే అవకాశం కూడా ఉంది. ఇంకా ఇతర మార్పులు ఏమైనా పెరుగుతాయా తగ్గుతాయా అంటే అవి చెప్పలేము, బట్ జరిగితే జరగవచ్చు. ఇది గ్రూప్ 1 కి సంబంధించి. ఇంకొకటి, మెయిన్స్ కి సెలెక్ట్ చేసే అభ్యర్థుల సంఖ్య 1:50 ఉంది కదా, అది 1:50, 1:100 కానీ, లేదంటే 1:15 లేదా 1:20 కానీ, 1:12 కానీ చేస్తారా అంటే అక్కడ కూడా మార్పు జరిగితే జరగచ్చు. అంటే యూపీఎస్సీ లాగా చేయాలనుకుంటే మాత్రము ప్రిలిమ్స్ లోనే ఎక్కువ మందిని ఏమంటారు ఫిల్టర్ చేయడం కోసము, ఫిల్టర్ చేసి ఎక్కువ మందిని ఇక్కడ స్టాప్ చేయాలనుకుంటే కనుక 1:12 లేదా 1:15, ఒక పోస్టుకు 1:12 లేదా 1:15 మందిని మెయిన్స్ కు పంపే విధంగా ఇది ఒకటి కూడా ఆలోచన చేస్తే చేయొచ్చు. అంటే పెట్టరా మనకు తెలియదు, కానీ ఇది కూడా జరిగే అవకాశం అయితే, దీనిపైన డిస్కషన్స్ జరిగి అవసరమైతే దీన్ని కూడా తీసుకొచ్చే అవకాశం కూడా ఉంది. ఓకే, ఇవన్నీ గ్రూప్ 1 ప్యాటర్న్ సంబంధించి ఎక్కువ ఎక్కువ చేంజెస్ జరగడానికి గ్రూప్ 1 లో అవకాశాలు ఉన్నాయి. ఇక గ్రూప్ 2 విషయానికి వస్తే 4 పేపర్ల విధానం స్థానంలో 3 పేపర్లు తగ్గించే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం అనే సిలబస్ ఉంది కదా, పేపరు 150 మార్కుల పేపర్ కాకుండా సెకండ్ పేపర్ లో కానీ థర్డ్ పేపర్ లో కానీ ఒక 50 మార్కులు పెట్టడానికి కూడా అవకాశం ఉంది. అందులో తెలంగాణ ఉద్యమంలో కూడా కొన్ని టాపిక్స్ ని, ముఖ్యంగా ఆంధ్ర రిలేటెడ్ ఉన్నటువంటి ఎక్కువ టాపిక్స్ ని తొలగించడానికి కూడా అవకాశం అయితే ఉంది. ఓకే, ఇక గ్రూప్ 3 విషయానికి వస్తే గ్రూప్ 4 తో క్లబ్ చేస్తున్నారు కాబట్టి దాంట్లో కూడా చాలా మార్పులు జరగవచ్చు. 2 పేపర్ల విధానం ఉంటే ఉండొచ్చు, పేపర్ 1 పేపర్ 2 అని చెప్పేసి. సో అక్కడ గ్రూప్ 4 కి గ్రూప్ 3 కి రెండింటికి అంటే 2 సిలబస్ ఇంతమంది ఏవైతే ఉన్నాయో వాటిని 2 కలిపి కంబైన్డ్ గా వచ్చే విధంగా కూడా అవకాశం ఉంది. సో ఇక్కడ గ్రూప్స్ లో మార్పులకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఇక అదర్ దెన్ గ్రూప్స్ అంటే మనకు ఇతర, అంటే జూనియర్ లెక్చరర్ కావచ్చు, పాలిటెక్నిక్ లెక్చరర్ కావచ్చు, ఏడబ్ల్యూ కావచ్చు, ఏఈ కావచ్చు, ఇలాంటివన్నిటిలో డిఏఓ కావచ్చు, పేపర్ 1 జనరల్ స్టడీస్ అలానే ఉండొచ్చు. పేపర్ 2 వచ్చేసి సబ్జెక్ట్ స్పెషలైజేషన్. సో ఏ సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్ట్ సంబంధించినటువంటి పేపర్, ఒక పేపర్ కి ఒక క్వశ్చన్ కి 2 మార్కులు ఆ విధంగా ఉంది కదా. సో అది పెడితే పెట్టొచ్చు. ఓకే, ఇక అన్ని పరీక్షల్లో నెగిటివ్ మార్క్స్ కూడా తీసుకురావచ్చు. అంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, అదే విధంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్, ఆబ్జెక్టివ్ విధానంలో ఉండే ప్రతి దాంట్లో కూడా నెగిటివ్ మార్క్స్ కూడా తీసుకొచ్చే అవకాశం కూడా కొంతవరకు ఉంది, ఎక్కువ లేదు, కొంతవరకు అయితే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి సిలబస్ లో మార్పులు ఏమైనా జరుగుతాయా అంటే ఇక్కడ కూడా గ్రూప్స్ ఉంది, అదర్ దెన్ గ్రూప్స్ అని చెప్పేసి డివైడ్ చేయొచ్చు. గ్రూప్స్ విషయానికి వస్తే కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది. గ్రూప్స్ లో కొన్ని మార్పులు అంటే తెలంగాణ ఉద్యమంలో కొన్ని టాపిక్స్ ని రిమూవ్ చేయడము, కొన్ని చేంజ్ చేయడము, కొన్ని కలపడము, ఇట్లాంటివి జరగవచ్చు. దాంతోపాటు పేపర్ 1 జనరల్ స్టడీస్ లో, పేపర్ 2 లో కాస్త చిన్న మార్పులు సిలబస్ లో జరిగే అవకాశం అయితే గ్రూప్స్ విషయంలో కనిపిస్తుంది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3. అదర్ దెన్ గ్రూప్స్ విషయానికి వస్తే లెస్ ఛాన్సెస్, తక్కువ, అంటే పెద్ద మార్పులు జరిగే అవకాశం అయితే కనిపించడం లేదు. ఇదంతా కూడా అసెంప్షన్ మాత్రమే, ఇదంతా ఎక్స్పెక్టేషన్స్ మాత్రమే, ఊహలు మాత్రమే, ఏది కూడా అధికారిక సమాచారం అయితే కాదు, మన అంచనాలు. ఓకే, సో ఇక్కడ గ్రూప్స్ విషయానికి వస్తే కొన్ని మార్పులు, సిలబస్ లో కొన్ని మార్పులు, అదర్ దెన్ గ్రూప్స్ అయితే చాలా తక్కువ మార్కులతోనే ఉండే అవకాశం అయితే ఉంది. సో ఫ్రెండ్స్, ఇలా ఏమైతే చేంజ్ చేయాలనుకుంటారో అవన్నీ చేంజ్ చేస్తూ రికమెండేషన్స్ ఇచ్చిన తర్వాత వాటిని పరిశీలించి వాటిలో అప్రూవల్ అంటే చేయాలి అనుకుంటే అప్రూవ్ చేసి సిలబస్ మారిన తర్వాత అప్పుడు గ్రూప్స్ కి సంబంధించి కానీ ఇతర నోటిఫికేషన్స్ కానీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే, సో కాబట్టి దీనివల్ల ప్రొలాంగ్ అవుతుందా, జాబ్ క్యాలెండర్ డిలే అవుతుందా, ఉద్యోగ నోటిఫికేషన్స్ డిలే అవుతాయి అంటే పెద్దగా డిలే కావు. పెద్దగా అంటే 6 నెలలు, సంవత్సరము అలాంటి డిలే అయితే కాదు. రీసెంట్ గా ఎస్సీ బైఫర్కేషన్ సంబంధించినటువంటి ఒక ఉంది కదా, ఎస్సీ వర్గీకరణ. ఓకే, ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశం వల్ల ఏం చేశారు, ఒక 6 to 8 months డిలే చేశారు. నోటిఫికేషన్స్ డిలే చేశారనకంటే అయ్యింది, ఆ విధంగా జరిగింది. ఇక్కడ అంత డిలే అవుతుందా మళ్ళీ అంటే అంత జరగకపోవచ్చు. either 1 month or 2 months, అంటే 1 నెల లేదా 2 నెలలు మాత్రమే
కొంత ముందుకు కొంత వాయిదా పడే అవకాశాలు అయితే కనిపిస్తాయి. అంతకంటే ఎక్కువ వాయిదా అయ్యే అవకాశం అయితే లేదు. ఓకే, ఇక అనేక రకాల మార్పులు అంటే టెక్నికల్ గా, అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో టెక్నికల్ గా, అదేవిధంగా లీగల్ గా, ఓకే, సో అనేక రకాల మార్పులు ఇంటర్నల్ గా వాళ్ళు చేసే అవకాశం ఉంటుంది. అభ్యర్థులకు సంబంధించి అయితే ఎగ్జామ్ ప్యాటర్న్, అదేవిధంగా సిలబస్ లో మార్పులు కూడా జరిగే అవకాశం ఉంది. ఓకే, ఇక ఇవన్నీ చూసిన తర్వాత మరి మన పరిస్థితి ఏంటి అంటే నిరుద్యోగులు ఏం చేయాలి, ప్రిపరేషన్ ఎలా ముందుకు సాగించాలి అంటే వాట్ షుడ్ యు డూ లేదా వాట్ షుడ్ వి డూ అనేది ఆలోచించినట్లయితే నేనేం చెప్తానంటే అభ్యర్థులు ఏం చేయాలి అంటే అభ్యర్థులు ఈ అన్ని అంశాల గురించి ఆలోచించడం మానేయాలి. ఓకే, సో అంటే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, సిలబస్ మారుతుందా, మారితే ఏ సిలబస్ పెడతారు, ఎంత పెడతారు, పెంచుతారా, తగ్గిస్తారా, ఇలాంటి భయాలు, అపోహాలు, అనుమానాలు, ఇవన్నీ ఆలోచనలను పక్కన పెట్టేసేయాలి, మానేయాలి. ముఖ్యంగా సిలబస్ మారుతుంది అనగానే చాలా మందికి భయం, అంటే అమ్మో సిలబస్ మారితే ఎట్లా అని చెప్పేసి అనుకుంటారు. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సిలబస్ ఎంత మార్చినా 10% కంటే ఎక్కువ మారదు. 10% కంటే ఎక్కువ మారదు. ఎన్ని అంశాలు తొలగించినా, ఎన్ని అంశాలు కలిపినా, అంటే యాడింగ్ లేదా సబ్స్ట్రాక్షన్ ఏది చేసినా కూడా మార్పు అయితే 10% మించదు. ఎందుకు అనంటే ఎగ్జామ్ ప్యాటర్న్ మారితే మారొచ్చు కానీ సబ్జెక్టులు మారవు. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 2 విషయాన్ని తీసుకుంటే 4 పేపర్ల విధానం ఉంది కదా, అది 3 పేపర్లు చేయొచ్చు, 2 పేపర్లు చేయొచ్చు, లేదా 4 పేపర్లు కొనసాగించవచ్చు. ఓకే, సో అదే విధంగా తెలంగాణ ఉద్యమం 150 మార్కులకు ఉంది కదా, అది 150 మార్కులకు ఉంచి కొంత సిలబస్ తగ్గించడమో పెంచడమో మార్పులు చేయడమో చేయొచ్చు, లేదా దాని సెకండ్ పేపర్లో ఎక్కడైనా పెట్టేసి 50 మార్కులకే పెట్టొచ్చు. ఇలా మార్పులు చేయొచ్చు. పాలిటీ ఉంది కదా 50 మార్కులకు, అది కాస్త తగ్గించి 30 మార్కులకు చేయొచ్చు, లేదంటే అంతే ఉంచవచ్చు, లేదంటే 75 మార్కులకు పెంచొచ్చు. ఎకానమీ ఉంది కదా, ఎకానమీ అండ్ డెవలప్మెంట్, అది 150 మార్కుల పేపర్ సపరేట్ ఉంది కదా, దాన్ని 75 మార్కులకే కుదించవచ్చు, 100 మార్కులకే కుదించవచ్చు, లేదా అలాగే ఉంచవచ్చు. ఇలా మారుతాయి తప్ప సబ్జెక్టులు ఎటు పోవు. అంటే నేను చెప్పాల్సింది ఏంటంటే చెప్పాలనుకుంటున్నది పాలిటీ ఉంటది, హిస్టరీ ఉంటది, తెలంగాణ హిస్టరీ ఉంటది, తెలంగాణ ఉద్యమం ఉంటది, తెలంగాణ కల్చర్ ఉంటది, సొసైటీ ఉంటది, ఎకానమీ ఉంటది, ఎన్విరాన్మెంట్ ఉంటది, డెవలప్మెంట్ ఉంటది, ఓకే, జాగ్రఫీ ఉంటది, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటది, కరెంట్ అఫైర్స్ ఉంటది, అర్థమెటిక్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీస్ ఉంటవి, డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంటది, రీజనింగ్ ఉంటవి, ఓకే, బేసిక్ ఇంగ్లీష్ ఉంటవి. మరి అన్ని ఉంటే ఏం తీసేస్తారు సార్ అంటే చిన్న చిన్న మార్పులు జరగవచ్చు. కానీ ఇవన్నీ ఉంటాయి, కానీ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ లో మార్పులు రావచ్చు, వెయిటేజ్లు పెరగవచ్చు, తగ్గొచ్చు. ఓకే, 100 మార్కులకు అడిగింది 50 మార్కులకు అడగవచ్చు, 20 మార్కులకు అడిగింది 50 మార్కులు పెంచవచ్చు. ఇలాంటి మార్పులు ఏమైనా జరగవచ్చు. దానివల్ల పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు. చిన్న చిన్న స్ట్రాటజీస్ మార్చుకోవాల్సి ఉంటుంది తప్ప పెద్ద ఎఫెక్ట్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ అనేది 50 మార్కులకు అడుగుతున్నారు కదా, ఆ 50 మార్కులని 30 మార్కులకే తగ్గించారనుకోండి, కానీ ఆ సబ్జెక్ట్లో ఉన్నటువంటి అన్ని చాప్టర్స్ చదువుకోవాల్సిందే. ఓకే, సో పాలిటీలో 100 మార్కుల పేపర్ ఉన్నా, 20 మార్కుల పేపర్ ఉన్నా అందులో అన్ని చదువుకోవాల్సిందే. ప్రాథమిక హక్కులు చదువుకోవాల్సిందే, ఫండమెంటల్ డ్యూటీస్ చదువుకోవాల్సిందే, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ చదువుకోవాల్సిందే, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి చదువుకోవాల్సిందే, స్టేట్ గవర్నమెంట్ సంబంధించి చదువుకోవాల్సిందే, లోకల్ గవర్నమెంట్ సంబంధించి చదువుకోవాల్సిందే, జ్యుడిషియరీ సిస్టమ్ గురించి చదువుకోవాల్సిందే. ఓకే, సో అన్ని కూడా ఆ చాప్టర్స్ ఎటు పోవు, కానీ వెయిటేజ్ తగ్గుతుంది. ఒకవేళ 100 మార్కులకు అడిగితే ఫండమెంటల్ రైట్స్ నుంచి 3-4 క్వశ్చన్స్ అడగొచ్చు, 20 మార్కులకు అడిగితే ఒక క్వశ్చనే అడగొచ్చు. ఇలాంటి మార్పులు జరుగుతాయి తప్ప పెద్దగా చదవాల్సిన సిలబస్ లో పెద్ద మార్పులు జరగవు. సో యూ నో నీడ్ టు వరీ. ఓకే, స్టాప్ ద అంటే స్ట్రెస్ ఏదైతే ఉందో దాన్ని స్టాప్ చేయండి, ఇమీడియట్లీ స్టాప్ చేయండి. ఇదంతా కూడా మైండ్కి తీసుకోవద్దు. ఓకే, సో నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే మీరు ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా లేదంటే ఇప్పుడు స్టార్ట్ చేయాలనుకున్నా ఒక టార్గెట్ అనేది కరెక్ట్ పెట్టుకోండి. అంటే మీకు కావాల్సిన ఉద్యోగం ఏది, గ్రూప్ 1, గ్రూప్ 2, డిఎస్సీయా, ఎస్ఐ ఆఫ్ పోలీసా, లేదంటే గ్రూప్ 3, లేదంటే జీపీఓనా, లేదంటే ఏడబ్ల్యూయా. ఇక్కడ నోటిఫికేషన్స్ రావడానికి అవకాశం ఉన్న వాటిలో ఒక టార్గెట్ ని సెట్ చేసుకుని ఆ టార్గెట్ కి ఫిక్స్ అయ్యి దాని మీద సీరియస్ ప్రిపరేషన్ చేయండి. అలా చేస్తూ దానికి సంబంధించి రిలేటెడ్ గా ఉన్న ఎగ్జామ్స్, అదర్ ఎగ్జామ్స్ ని కూడా క్రాక్ చేయొచ్చు. అంతేగాని ప్రతి దాని మీద ఫోకస్ వెళ్తే మీరు దేన్ని క్రాక్ చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్ పెట్టుకుంటే గ్రూప్ 1 పెట్టుకుంటే గ్రూప్ 1 గురించి ప్రిపరేషన్ చేయండి. ఆ ప్రాసెస్ లో గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మెయిన్ ఫోకస్ గ్రూప్ 1. గ్రూప్ 2 పెట్టుకుంటే గ్రూప్ 2 మీదనే ఫోకస్ చేయండి, గ్రూప్ 3 అయితే గ్రూప్ 3 మీదనే చేయండి, ఏడబ్ల్యూ అయితే ఏడబ్ల్యూ మీదనే చేయండి, డిఎస్సీ అయితే టీచర్ ఉద్యోగం అయితే దాని మీదనే చేయండి, ఎస్ఐ ఆఫ్ పోలీస్ అయితే ఎస్ఐ ఆఫ్ పోలీస్ మీదనే చేయండి. అలా చేయడం వల్ల మీరు ఎక్కువ డైవర్ట్ కారు, మీ ఫోకస్ అనేది డైవర్ట్ అవ్వదు. మీరు ఒక టైం అనేది పెట్టుకున్న టైంలో సిలబస్ పూర్తి చేయగలుగుతారు. మీరు ఇక్కడ ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అయినా కూడా మీరు ఇప్పుడు మైండ్ లో ఒక 6 months టైం పెట్టుకోండి. ఎందుకు అనంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంకొక 5 నుంచి 6 నెలలు ఏ ఎగ్జామ్ జరగదు. అంటే ఆల్రెడీ ఉన్న ఎగ్జామ్స్ పక్కన పెట్టేసి, అంటే ఇప్పుడు హైకోర్టు ఎగ్జామ్స్ కానీ ఆల్రెడీ వచ్చిన నోటిఫికేషన్ సంబంధించిన ఎగ్జామ్స్ కాదు, రాబోయే నోటిఫికేషన్ సంబంధించి ఏ ఎగ్జామ్ కూడా సెప్టెంబర్ వరకు జరగదు. ఓకే, సెప్టెంబర్ లేదా అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతాయి. అంటే 5 నుంచి 6 months టైం దొరుకుతుంది. మీరు టార్గెట్ చేసిన సిలబస్ ని, ఎగ్జామ్ ని పెట్టుకొని పాత సిలబస్ పెట్టుకోండి. సిలబస్ మార్పులు చేర్పులు జరిగితే, సిలబస్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా మార్పులు జరిగితే అప్పుడు మనం యాడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఏమైనా ఆల్రెడీ స్టార్ట్ చేసినట్లయితే ఆ సబ్జెక్ట్స్ లేదంటే 1-2 సబ్జెక్ట్స్ చదువుతూనే ఉండండి. సో అలా చేస్తే మీరు ఒక 5-6 months లో కంప్లీట్ గా సిలబస్ ని పూర్తి చేయగలుగుతారు. దెన్ యూ కెన్ చేంజ్ యూ కెన్ డూ సమ్ చేంజెస్ ఇన్ యువర్ ప్రిపరేషన్ అండ్ స్ట్రాటజీ. తర్వాత సిలబస్ అయిపోయిన తర్వాత టెస్ట్ సిరీస్ రాసుకోవడము, రివిజన్ చేసుకోవడము, అవసరమైన చోట నోట్స్ రాసుకోవడము, ఒక అప్రోచ్ అనేది ఎలా ఉండాలనేది నేను రెగ్యులర్ వీడియోస్ చేస్తా. అప్పుడు ముందుకు వెళ్ళొచ్చు. కానీ ఇప్పుడు ఈ రూమర్స్ కావచ్చు, లేదంటే
లేదంటే ఈ అపోహాలు, అనుమానాలు, భయాలు ఇవన్నీ పక్కన పెట్టేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆ ప్రిపరేషన్ లో పాత సిలబస్ పెట్టుకొని ఒక ఎగ్జామ్ క్రాక్ చేయండి. లక్ష్యాలను ఉన్నతంగా పెట్టుకోండి. అంటే గ్రూప్ 2 కానీ, గ్రూప్ 1 కానీ, లేదంటే ఎస్ఐ ఆఫ్ పోలీస్ కానీ, ఇప్పుడు కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతారు, ఎస్ఐ ప్రిపేర్ అవుతారు, కానీ టార్గెట్ పెద్దదే ఉండాలి, ఎస్ఐ ఉండాలి. ఓకే, గ్రూప్ 2 ప్రిపేర్ అవుతారు, గ్రూప్ 3 ప్రిపేర్ అవుతారు, కానీ టార్గెట్ గ్రూప్ 2 ఉండాలి. ఆ విధంగా ఉన్నతమైనటువంటివి ఏడబ్ల్యూ ఉంటుంది, ఏఈ ఉంటుంది. అలాంటప్పుడు ఏడబ్ల్యూ పెట్టుకోండి. అలా పెట్టుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. దెన్ యూ కెన్ డెఫినెట్లీ క్రాక్ యువర్ డ్రీమ్ జాబ్ దిస్ టైం. ఈ టైం ఈసారి ఖచ్చితంగా మీ గోల్ ని రీచ్ అవుతారు. ఓకే, సో ఫ్రెండ్స్ అన్ని కవర్ చేసిన అనుకుంటున్నా. ఇంకేమైనా మిగిలిపోయినా లేదంటే ఇలాంటి డౌట్స్ ఇంకేమైనా వచ్చినా మళ్ళీ ఒక 1 వీక్ లో ఇలాంటి వీడియో ద్వారా మీ ముందుకు వస్తాను. ఓకే, సో ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూసినందుకు కూడా మీ ఓపికకు మీకు మెనీ థ్యాంక్స్ చెప్తూ ఒక చిన్న లైక్ కొట్టండి. వీడియో రీచ్ ఎక్కువ ఉండాలంటే ఒక లైక్, షేర్ ఇలాంటివి చేయండి. ఇక అప్డేట్స్ కోసం అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి బౌన్స్ బ్యాక్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.